శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,23,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అటు ఎగువన భారీ వర్షాలతో జూరాల, సుంకేశ్ల జలాశయాల నుండి భారీగా వరద నీరు వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,91,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇక పూర్తి జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.50 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా జలాశయంలో ప్రస్తుతం 213 టీఎంసీల నీరు నిలువ ఉంది. నీటి నిలువ పెరగడంతో జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందిస్తారు. శేఖరాచారి, సునీత, మనం ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, సాయంత్రం శుభ సాయంత్రం వేళ ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇప్పుడే విద్యుత్ దీపాలు, మువ్వన్నెల జెండా ఆకారంలో ఉన్నటువంటి విద్యుత్ దీపాలను కూడా ఇక్కడ అలంకరించారు. ఇంకా కాస్త చీకటి అయితే ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి. 8 గేట్ల ద్వారా జాలు ఆరుతున్నటువంటి ఒక పాల వెలుగు వల్ల ఇక్కడ వెలుగుతా ఉంది. ఇవన్నీ చూడడానికి పర్యాటకులు చాలా సుదూరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. తమ సెల్ఫీలలో ఈ సెల్ఫీలు దిగుతూ ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలను బంధిస్తూ ఉన్నారు. అవి తీపి గుర్తులుగా ఉండేందుకు, వాళ్ళు నెమరు వేసుకునేటందుకు అవి తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే ఈ డ్యామ్ పరిసర ప్రాంతాలు చూసినట్టయితే వెనక నుంచి, అంటే జూరాల, సుంకేశ్ల నుంచి కూడా భారీ వరద వస్తూ ఉంది. ఆ వరద ఎలాగైతే వస్తుందో అక్కడి నుంచి సేమ్ దిగువకు నాగార్జున సాగర్కు 8 గేట్ల సహాయంతో కిందికి వదులుతా ఉన్నారు. మనం పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా అక్కడ పూర్తి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రహదారి గుండా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఇంకా వాహనాలు క్రమంగా వస్తూ ఉన్నాయి. రోడ్లు, ట్రాఫిక్ అంతా కూడా జామ్ అవుతా ఉంది. అయినప్పటికీ కూడా శ్రమ కోర్చి ఈ అద్భుతమైన దృశ్యాలను చూడాలని చెప్పేసి, వాళ్ళు తిలకించాలని చెప్పేసి ఇక్కడికి ఎంత కష్టమైనా సరే వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పర్యాటకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ? ఎలాంటి సన్నివేశాలు మీరు చూశారు? ఏమనిపిస్తా ఉంది? నా పేరు హవీలా అండి. మేము కర్నూలు నుంచి వచ్చామండి. కర్నూలు నుంచి వచ్చామండి. మేము ఇక్కడ మేము ప్రజెంట్ ఇక్కడ లోకల్లోనే ఉంటాము. నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను మా ఆయన ఇక్కడ రోజంతా మేము పనిచేసి కాలేజీలలో చేసి మాకు బాగా అలసట అయ్యి ఇక్కడ చూడ్డానికని వచ్చాము. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సిచ్యుయేషన్ చూస్తుంటే బాగా లైట్స్ ఉన్నాయి, చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ప్రేక్షకులు చాలా మంది కూడా ఎంత బాగా చూడ్డానికి వచ్చారు. అదంతా చూస్తుంటే చాలా సంతోషంగా కూడా ఉంది మాకు. అందులో ఇక్కడ 8 గేట్స్ తెరిచారండి. చాలా ఎంత బాగా వ్యూ, చాలా పెద్దగా బాగా కనిపిస్తుందండి వాటర్. ఇది ఇంకా టూరిజం ప్లేస్ లాగా బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఈ వ్యూ చూస్తుంటే లైట్స్ ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా, పీస్ఫుల్ గా ఉందండి. థ్యాంక్ యూ అండి. బాబు, నీ పేరేం పేరు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఎట్లా ఉంది? నా పేరు ప్రణవ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రస్తుతం చూస్తున్నాం, ఇక్కడ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలానే ఉండే, కానీ లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ చాలా మంచిగుందని చెప్పొచ్చు. అలాగే ఈ అదృశ్యమైన వ్యూ దొరకడానికి చాలా కష్టపడాలి. అండ్ మా దర్శనం కూడా బాగానే జరిగింది. వ్యూ, ఇలాంటి వ్యూ చూడాలంటే అదృష్టం దొరకాలి. రైట్. సార్, మీరు చెప్పండి, మీ పాపతో ఎంజాయ్ చేస్తున్నారా? ఏంటి పరిస్థితి? మా పాప బాగా ఎంజాయ్ చేస్తుంది సార్. చాలా సూపర్ గా ఈ లొకేషన్ మటుకు చాలా అందంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ డ్యామ్ కానీ ఈ అందం రాదు. ఇది నేను దగ్గర 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా సార్ ఈ లొకేషన్. యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది కానీ ఇక్కడనే, మాది లోకలే, కానీ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాను సార్ ఇక్కడికి. చాలా ఆనందంగా ఉంది చూడడానికి. పిల్లలతోటి కానీ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ సాయంకాలం వేళ. బాగుంది లొకేషన్. ఓకే, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఈ లొకేషన్ ఎంతమంది వచ్చారు? మీరు ఎట్లా అనిపిస్తాం? ఫ్యామిలీ వచ్చాము, 4 మెంబర్స్ వచ్చాము ఫ్రమ్ హైదరాబాద్. 2-3 years బ్యాక్ కూడా వచ్చాము. దిస్ టైం కూడా వస్తున్నాము. డ్యామ్ వ్యూ కమ్ దర్శన్. ఓకే, ఫీల్ వెరీ హ్యాపీ. ఎక్సలెంట్.
దర్శనం చేసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. దానికన్నా ఈ డ్యామ్ కూడా చాలా అందంగా, చాలా అదృష్టం ఉండాలి ఇలా చూడడానికి. మువ్వన్నెల కలర్ రంగులతో కృష్ణా నది పరవళ్ళు దొరుకుతుంటే మనసు చాలా ఆనందంగా, అద్భుతంగా, ఒక చెప్పరాని ఆనందంగా ఉంది. మనసు అంతా చాలా బాగుంది. ఈవినింగ్ టైం ఇంత అదృష్టం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రము. ఇలా కృష్ణమ్మ నది పరవళ్ళు తొక్కుకుంటూ అలా శివుణ్ణి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన ప్రదేశము. ప్రతి ఒక్కరూ వాళ్ళ జన్మలో ఒక్కసారన్నా ఇలా చూసి తరించిపోవాలని నేను వాళ్ళకి చెప్తాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పర్యాటకులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్ ద్వారా పూర్తి స్థాయిలో ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇంతకుముందే విద్యుత్ దీపాలంకరణ ఇక్కడ వెలుగుతా ఉన్నాయి. అయితే మువ్వన్నెల రంగు ఆకారంలో 3 జెండాలు, అంటే మువ్వన్నెల జెండా ఆకారంలో ఇక్కడ అక్కడ గ్రీన్, తర్వాత మధ్యలో వైట్, తర్వాత ఇక్కడ కాషాయం, ఈ 3 కలర్లు కూడా చూస్తూ ఇంకా కాస్త చీకటి అయితే చాలా అద్భుతమైనటువంటి దృశ్యంగా ఇది కనిపిస్తా ఉంది. వాటి నుండి అంటే జాతీయ జెండా నుంచి జాలువారుతున్నట్టుగా ఇక్కడ 8 గేట్ల ద్వారా ఇప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నీరు కిందికి జారువారుతుంది. ఈ జాలువారినటువంటి ఏదైతే ఉందో ఈ నీరంతా కూడా నాగార్జున సాగర్ వైపు పరిగెడతా ఉంది. ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలు చూడడానికి పర్యాటకులకు 2 కళ్ళు సరిపోతలేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే చాలా మంది కూడా పర్యాటకులు ఇంకా వస్తా ఉన్నారు. కాకపోతే రేపు ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రయల్ రన్ నడుస్తూ ఉన్నాయి. పర్యాటకులకు కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు కాబట్టి ఇక్కడ పర్యాటకులకు కొంత అంటే చూడడానికి కొంత ఆంక్షలు ఉన్నాయి. లేని పరిస్థితుల్లో ఇంకా రేపు ఒక ప్రోగ్రాం అయిపోతే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు 10 గేట్లు ఉదయం తెరిచారు. కానీ రేపు ఏపీ సీఎం వస్తున్నందున 2 గేట్లు బంద్ చేసి రేపు మొత్తం 10 కూడా తెరిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తుంటే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ పూర్తి పోలీసుల వలయంలో ఈ శ్రీశైలం డ్యామ్ ఉందని చెప్పవచ్చు. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వస్తున్నందున ఇక్కడ పూర్తి పోలీసుల వలయంలో ఉంది. అయినప్పటికీ కూడా ప్రజలు అంటే ఇక్కడ పర్యాటకులు కష్ట నష్టాలకు వచ్చి కూడా ఇక్కడికి వచ్చి ఈ అద్భుతమైన దృశ్యాలు వీక్షించడానికి ఎంత తహతహలాడుతున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్ని ఎంత కష్టానికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అన్ని మర్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి పూర్తి స్థాయిలో కాసేపు అయితే ఇక్కడ ఈ మువ్వెన్నెల ఆకారంలో ఉన్నటువంటి విద్యుత్ దీపాలు మరింత దేదీప్యమానంగా కనిపిస్తాయి. ఇవి చూడముచ్చటగా ఉంటాయి. చాలా మంది ఈ అద్భుతమైనటువంటి రాత్రి దృశ్యాలు, రాత్రి ఏదైతే కాసేపు అయితే ఇంకా చీకటి అవుతుంది, ఈ చీకట్లో ఈ అద్భుతమైన దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయని చెప్పేసి పర్యాటకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఈ శ్రీశైలం డ్యామ్ వద్ద నుంచి ఓటు స్టూడియో. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.